వి న్యూస్ తెలంగాణ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వాపురం లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. మహిళల దుస్తులపై పెత్తనమేంటి, శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్. మహబూబాబాద్ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. పెద్దలు గౌరవనీయులు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ డిఎస్ రెడ్డి నాయక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బానోద్ శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి కుమారి బిందు గారు, అట్లాగే గౌరవనీయులు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే భరత్ కుమార్ రెడ్డి గారు, మా అన్న రాజేందర్ గారు, మహేందర్ రెడ్డి గారు, రవి గారు, అట్లాగే యాకూబ్ గారు, అన్నగారు వెంకన్న గారు, ఇంకా పేరు పేరున వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన రవిచంద్ర గారు, మన గోవింద్ నాయక్ గారు, గాంధీ గారు, పేరు పేరున వేదికపైనున్న గౌరవనీయులైన అన్న నవీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా నేను ఎవరో పేర్లు మర్చిపోయినో జర మనసులనే తిట్టుకోండి, లొల్లెక్కువ ఉంది ముంగట. తమ్ముడు యువ నాయకుడు కనబడతలేడు, మురళి ఎక్కడ పోయిండు, మురళీధర్ రెడ్డి గారు, తమ్ముడు మురళీధర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, మన తిరుపతి రెడ్డి గారికి మన్నించాలి, ఎర్రం తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మండలాల నుండి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మీ స్వాగతానికి, మీ అద్భుతమైన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచి వచ్చినారో వారికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి మాత్రమే కాకుండా వీరోచితంగా పోరాడి అధికార పార్టీ కుట్రలు, అధికార పార్టీ ఆగడాలు, అధికార పార్టీ అరాచకాలు, మరి మంత్రులు, ముఖ్యమంత్రి గారి డబ్బులు, ఇవన్నిటిని కూడా ఎదుర్కొని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వాపురం లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి చేయడం జరుగుతున్నది. దానికి ఉదాహరణగా టీఎస్సీఎస్, అదేవిధంగా డిసిసి బ్యాంకులు వాళ్ళ పాలక మండలాన్ని కూడా రద్దు చేసి వాటి స్థానంలో నామినేటెడ్ పదవులను ఇద్దామనే ఆలోచనతోటి కుట్ర పన్నుతుందని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధము. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం వెనక్కిపోతుంది. ఈ నామినేటెడ్ పదవులను పెట్టి కాంగ్రెస్ క్యాడర్కి పదవులు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఈ కుట్ర పన్నుతున్నదని చెప్పి భావించడం జరుగుతున్నది. అర్హత ఉన్న రైతులను పక్కన పెట్టి
పార్టీకి దగ్గరైతే ఎవరుంటే రైతులు ఉంటారో వాళ్ళకే పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయం చేస్తున్నదని చెప్పి ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ సహకార వ్యవస్థ అంటే పూర్తిగా బై ది మెంబర్స్ ఫర్ ది మెంబర్స్ అనే సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు కుట్ర పన్నడం జరుగుతున్నది. సహకార సంఘాలు పూర్తిగా రాజకీయ పార్టీలుగా, రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తున్నారో కుట్రపూరిత ఆలోచన, ఆ ఆలోచనను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ నామినేటెడ్ పదవులన్నిటి పూర్తిగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ అనుచరులకు అప్పచెప్పడానికే ఈ నామినేటెడ్ పదవులు ఉంటాయి. కానీ రైతాంగ స్ఫూర్తి ఏ రకంగా ఈ సహకార సంఘాలను ఏ విధంగా ఏర్పరచాలంటే రైతుల యొక్క కష్ట సుఖాలు బాగోగులు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కలిసి సహకార సంఘాలుగా ఏర్పడి వారి యొక్క కష్ట సుఖాలను బాధలను వాళ్ళు అధిగమించాలనే ఉద్దేశంతో ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. కానీ నిజమైన రైతుకు అక్కడ స్థానం లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి రైతులపై నమ్మకం లేదు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. జరిగిన ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తీవ్రంగా. కారణం ఏంటంటే గురుగింజ తన నలుపు తనకు కనపడినట్టు ఈ ప్రపంచంలో తనంత శాంతి కాముకుడు లేనట్టుగా ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు కొన్ని చోట్ల చేసిన రక్తాభిషేకాన్ని తప్పుపడుతూ వారు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రౌడీజాన్ని అణిచివేస్తానని చెప్పొచ్చు, హత్యా రాజకీయాలను అణిచివేస్తానని చెప్పొచ్చు, మరి ఏ ఇతర అంశాల మీదైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నువ్వు నేర్పిన పాఠాలేగా నీరజాక్షని ఏదో ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక నకిలీ నాయకుడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చండాల పనులు. అది ఏ అంశం మీదైనా కావచ్చు. రౌడీజం గురించి చెప్పిన, హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకుందామన్నా, విలువల రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుందామన్నా, గత 50 సంవత్సరాలలో ఆయన రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే తప్పుల తడకగా, వంచనలతో, కుటిల రాజకీయాలతో కుళ్ళు పట్టిపోయి ఒళ్లంతా గాయాల పాలైనని వారే చెప్పారు జైల్లో ఉన్నప్పుడు. నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు. అంత ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు, నేను చేసేయన్నీ ఒప్పు. నేను ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన బలిదానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తా. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం, అనగా మా పార్టీకి సంబంధించిన విభాగం చాలా చురుగ్గా ఉంది అనేది జగమెరిగిన సత్యం. ఏది సాక్ష్యం లేకుండా మేము మాట్లాడట్లా. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక 2 నుంచి 3 దినపత్రికలు, ఒక 3 నుంచి 4 టెలివిజన్ ఛానళ్లు,
కేవలం చంద్రబాబు నాయుడుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తుంది రాష్ట్రంలో. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడడం, వారిపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని నాగబాబు స్పష్టం చేశారు. వారి ఎంపికలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళలపై జరిగే హింసకు, నేరాలకు వారి వస్త్రధారణ కారణం కాదని, పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన సమస్య అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు మహిళలపై నేరాలకు, వారి దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాయని నాగబాబు గుర్తు చేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నాగబాబు ఒక విజ్ఞప్తి చేశారు. మీకు నచ్చినట్లు ఉండండి, మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. అయితే మన సమాజంలో మహిళల భద్రతపై ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడే వరకు మీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోండి అని సూచించారు. ఇటీవల నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంతో నాగబాబు స్పందనతో ఈ వివాదం మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే కోణంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పవర్ హౌస్ కాలనీ నూతన 4వ డివిజన్లో ప్రజల సౌకర్యార్థం భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షులు ఎండి నజీముద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 70 లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల కొరతను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎంతోకాలంగా పవర్ హౌస్ కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, ఈ కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేగోలపు రమాదేవి, శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముస్తఫా, మందపల్లి సతీష్, వసంత, మోనికా, కళ్యాణ్, ఆరిఫ్ బాబా, వినోద్, విశాల్ సింగ్, డివిజన్ పెద్ద మనుషులు చిప్పరాజయ్య, ధనుంజయ్, భద్రయ్య, నెగురు నరసయ్య, కిషన్ రావు, చంద్రయ్య మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హుస్నాబాద్ మండలంలోని జిల్లాలగడ్డ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్భంగా జిల్లాలగడ్డ సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు జవాబుదారీతనాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు తనను ప్రభావితం చేశాయని అన్నారు. జిల్లాలగడ్డ గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తూ పనిచేస్తానని జిల్లాలగడ్డ గ్రామ సర్పంచ్ స్వరూప అన్నారు. గ్రామంలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దడంలో పాటు యువతను మహిళలను పార్టీలో చురుగ్గా పాల్గొనలో ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వరూప లాంటి వారు కాంగ్రెస్ లో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ లో బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కృషి కీలకమని అన్నారు. కాంగ్రెస్ కు ప్రజాబలం మరింత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ రానున్న రోజుల్లో జిల్లాలగడ్డ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే సెట్ అయింది అట్నే ఉండు. ఓకే మీటింగ్ ఆ రోజు వచ్చిందంట. హలో సీఎం వచ్చింది మీటింగ్ ఆ రోజు వచ్చిందంట. హలో సీఎం వచ్చింది మీటింగ్ ఆ రోజు వచ్చిందంట.
అన్న కప్పుకుంటాడు కదా కనువ. బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు డిసెంబర్ 27 తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్ కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సల్లుబాయ్, ఈ ఏడాది మీకు అంతులేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు అర్హులైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీరు తెరపై లక్షలాది మందికే కాదు, మాలాంటి స్నేహితులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. మరెన్నో ఏళ్లు మీరు సంతోషంగా ఉండాలి, మరెన్నో విజయాలు అందుకోవాలని చిరంజీవి తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలలో పన్వెల్లోని ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు క్రికెటర్ MS ధోని తన కుటుంబంతో పాటు సంజయ్ దత్, టాబు, కరిష్మా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, హ్యూమా కురేషి వంటి ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సల్మాన్ తన మేనకోడలు అయాత్ తో కలిసి కేక్ కట్ చేశారు. అయాత్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం విశేషం. అనంతరం సల్మాన్ ఫామ్ హౌస్ బయటకు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న మీడియా ప్రతినిధులతో కలిసి క్రిస్మస్ థీమ్ తో ఉన్న మరో కేక్ ని కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైఫ్, ఆయన బాడీ గార్డ్ షేరా వంటి వారు ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా సల్మాన్ కు గౌరవ సూచకంగా ముంబైలోని బాంద్రా వర్లీసీ లింక్ ను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో. మహబూబాబాద్ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వాపురం లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. మహిళల దుస్తులపై పెత్తనమేంటి, శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్. సరే, ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.